హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ భువనేశ్వంత్. ఇవాళ కొత్త ఆవకాయ పచ్చడి అండి. ఇయర్ పట్టిన కొత్త ఆవకాయ పచ్చడి ఎలా పట్టుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. పక్కా కొలతలతో చేసుకుంటే మనకి ముక్క అనేది మెత్తపడకుండా సంవత్సరం బారు పచ్చడి ఫ్రెష్గానే ఉండిద్ది అనమాట. మామిడికాయ ముక్కలు వాష్ చేసుకొని ఆరబెట్టిన తర్వాత ఇలా ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. మాకు ఈ కత్తి పెట్టలేదు, ఇంటేది రాంటిని కట్ చేసి పెట్టమంటే కట్ చేసి పెట్టారనమాట. అలాగే కట్ చేసిన తర్వాత ఇందులో జీడి ముక్కలు అవన్నీ తీసేసి క్లీన్ చేసుకోవాలన్నమాట. అలాగే మామిడికాయ ముక్కలు ఎన్ని వచ్చినాయో కొలుచుకుంటున్నాను అనమాట. అది మానిక అనమాట. మానికకి 2 కేజీలు పడతాయి. అందుట్లో నాకు 2 మానికలు అయినాయి అనమాట. అంటే 4 కేజీలు పచ్చడి పడుతున్నాను అనమాట. ఇప్పుడు నేను చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా కొలుచుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను అనమాట, ఒలిచి పెట్టుకున్నాయి. అలాగే ఒక 1/2 కేజీ కల్లుప్పు. ఇది నేను ఇప్పుడు మెజర్మెంట్ తీసుకునేది 1/2 కేజీ డబ్బా అనమాట. 1/2 కేజీ మీద ఒక 50 గ్రామ్స్ వేసాను అనమాట. అంటే మామిడికాయ ముక్కలు 4 కేజీల మీద ఇంకాసిన ఉన్నాయి అనమాట. అలాగే ఒక 1/2 కేజీ కారం వేసుకొని పైన ఒక 100 గ్రామ్స్ వేసాను అనమాట. 1/2 కేజీ వేసి పైన ఒక 100 గ్రామ్స్ కారం వేసాను అనమాట. అలాగే మెంతిపిండి వచ్చేసి ఒక 50 గ్రామ్స్ వేసాను అనమాట. అందులోనే పసుపు వేసి మిక్సీకి పట్టించాను అనమాట. ఆవు పిండి ఒక 1/2 కేజీ వేసాను. అలాగే ఇందులో అలా వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాను అనమాట. ఆ వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి, టేస్ట్ బాగుండిద్దని మా అత్తయ్య గారు మిక్సీకి పట్టమంటే వేసాను అనమాట. ఇవన్నీ ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా చూపిస్తున్న విధంగా అన్నీ పర్ఫెక్ట్గా కొలతలు వేసుకొని కలుపుకుంటే, అందులో చిన్న రసాలు కాబట్టి ముక్క అనేది పీచు ఎక్కువ ఉండేది కాబట్టి ముక్క మెత్తబడదు. చిన్న రసాలతోనే మనం మామిడికాయ పచ్చడి పట్టుకుంటే చాలా టేస్టీగా ఉండిద్ది అనమాట. ముక్కలన్నిటికి పట్టించిన తర్వాత నేను శనగ నూనె తీసుకొని పోసుకోవాలన్నమాట. ప్రజెంట్కి ఒక 1 లీటర్ వేసి కలుపుకున్నాను అనమాట. అత్తయ్యని జాడీలో పెట్టేసేయమన్నారనమాట. ఒక 3 డేస్ ఇందులో అట్టు పెట్టేసి ఉప్పు కారం సరిపోయిన తర్వాత చూసి పెట్టుకుందామన్నా. లేదు పర్వాలేదు, జాడీలో పెట్టేసి పచ్చడి తిప్పుకున్న కర్ర ఉంది కదా, దాన్ని బట్టి నెక్స్ట్ డే ఎలా ఉండిద్దో చూసుకోవచ్చు అన్నారు. జాడీలో పెట్టేసాను అనమాట. నెక్స్ట్ డే చూసుకుంటే ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి, కానీ కొద్దిగా నూనె పట్టిద్ది అనిపించింది. మళ్ళీ ఒక 1/2 లీటర్ నూనె పట్టింది అనమాట. నాకు ఈ 4 కేజీల పచ్చడికి 1.5 కేజీ శనగ నూనె పట్టింది అనమాట. పచ్చడి మాత్రం చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇలా పక్క కొలతలతో చేసుకుంటే సంవత్సరం బారు నిల్వ ఉండిద్ది అనమాట పచ్చడి అనేది మనకి. అలాగే అదే బేషన్లో రైస్ వేసుకొని కలుపుకొని ఎంజాయ్ చేశాను అనమాట. పచ్చడి చాలా టేస్టీగా ఉందన్నమాట. నా వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.